సాయంతో పరిపాలించేవాడు ఎన్నటికీ రాజు కాలేడు. జనం బాధ తెలుసుకుని వారికి ఎవరు సేవ చేస్తాడో అతడే రాజు. తను భయపడడు, తనని నమ్ముకున్న ప్రజలకు భయం ఉండదు. వారి నుండి ఏమీ ఆశించకుండా ఉండేవాడే రాజు. నువ్వు ఒక విషయం తెలుసుకో, రాజనేవాడు ప్రజల సుఖాన్నే కోరుకుంటాడు. వారి బాగోగులను చూసుకోవడం గొప్ప బాధ్యత అనుకుంటాడు. ఇప్పుడు నువ్వు నాకు ఉపదేశం చేస్తున్నావా? నువ్విక్కడ రాజు ఉన్నాడన్నావుగా, ఎక్కడున్నాడు? నిజంగా ఉంటే నాకెందుకు కనిపించలేదు? మన వంటి మామూలు మనుషులకు ఒక చిక్కుంది. అదేమిటో తెలుసా? నువ్వేం చూడాలో అదే భావనతో చూడాలి.